హలో గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వూండ్ కేర్ హాస్పిటల్, కేపీహెచ్బీ, హైదరాబాద్. సో డయాబెటిక్ ఫుట్ అల్సర్‌లో మనం ఇంతకుముందు వీడియోస్‌లో 2 మేజర్ కాజెస్‌ని చదువుకున్నాం. ఒకటి దట్ ఈస్ పెరిఫెరల్ న్యూరోపతి, అందులో సెన్సరీ న్యూరోపతి అండ్ మోటార్ న్యూరోపతి. ది అదర్ కాజ్ ఫర్ ద డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఈజ్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ. అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కానీ సూపర్ ఇంపోజ్ అవుతుంది. అంటే డయాబెటిక్ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతితో పాటు వీళ్ళకి పెరిఫెరల్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ అంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటిది అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఫ్రెష్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ మనకు డిజిటల్ మోస్ట్ పార్ట్ అంటే టోస్ టిప్స్ వరకు సప్లై చేస్తాయో ఈ బ్లడ్ వెజల్స్ అనేటువంటి యొక్క సైజ్ అనేటువంటిది క్రమంగా కృషించుకుపోవడం వల్ల బ్లడ్ సప్లై అండ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ సప్లై అనేటువంటిది మినిమైజ్డ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అల్సర్ ఇనిషియేట్ అవుతుందో, ఎప్పుడైతే ఈ అల్సర్ అనేటువంటిది ఫామ్ అయిందో, నార్మల్ పేషెంట్కి ఎప్పుడైతే గుడ్ బ్లడ్ సప్లై, గుడ్ ఆక్సిజన్ సప్లై, గుడ్ న్యూట్రియంట్ సప్లై ఉంటే గాయం అనేటువంటిది తొందరగా మానుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ నార్మల్ పేషెంట్ విత్ ఎ ట్రామాటిక్ వూండ్ అల్సర్, దెబ్బ తగిలినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పుండ్ అయిందంటే తొందరగానే మానిపోతుంది. వారం 10 రోజుల్లో గాయం మొత్తానికి మారిపోయి చర్మం ఫామ్ అవుతుంది. బట్ ఎందుకు ఇంత తొందరగా ఇది మానిపోతుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వాస్క్యులారిటీ. మంచి ఆక్సిజన్, మంచి న్యూట్రియంట్స్ మనకు వూండ్ బెడ్కి మనం సప్లై చేయగలిగినట్టయితే ఈ వూండ్స్ అనేటువంటి తొందరగా మానుతాయి. బట్ ఈ డయాబెటీస్ పేషెంట్స్లో యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ అథెరోస్క్లెరోసిస్ అనేటువంటి ఒక ప్రాబ్లం వస్తుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేటువంటిది బ్లడ్ వెజల్ యొక్క వాల్లో, అంతర్నాళాల్లో డిపాజిట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏదైతే మనకు వాటర్ పైప్ లైన్లో దుమ్ము ధూళి పేరుకుపోవడం వల్ల ఆ నాళాలు క్లోజ్ అయిపోతాయో, ఆ పైప్ లైన్స్ చిన్నగా అయిపోతాయి, అలాగే బ్లడ్ వెజల్ కూడా చిన్నగా అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ వెజల్ చిన్నగా అయిపోవడం జరిగిందో బ్లడ్ సప్లై ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ సప్లై విచ్ ఈజ్ ఇన్ హై డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్ అంత సప్లై వీళ్ళకి ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై అనేటువంటిది సరిగ్గా జరగట్లేదో అప్పుడు న్యూట్రియంట్ అండ్ ఆక్సిజన్ సప్లై కూడా పుండుకి వేర్ ద రిక్వైర్మెంట్ ఈజ్ మోర్, సో డిఫిషియంట్ సప్లై ఉంటుంది. దానివల్ల పుండు మానకుండా ఉండటం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనకి బ్లడ్ సప్లై అనేటువంటి తక్కువ ఉందో అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా ఎక్కువ. బికాస్ బ్లడ్ సప్లై మంచిగా ఉందంటే ద ఫైటింగ్ డబ్ల్యూబీసీస్ ఏవైతే మనకు హెల్ప్ఫుల్ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో అవి వచ్చి బ్యాక్టీరియాలతోటి ఫైటింగ్ చేసి మన ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకు బ్లడ్ సప్లై కూడా తగ్గింది, ఆక్సిజన్ సప్లై తగ్గింది, న్యూట్రియంట్ సప్లై తగ్గింది, అలాంగ్ విత్ ద బ్లడ్ సెల్స్ కూడా సప్లై తగ్గింది అన్నప్పుడు లోకల్గా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి కారణాల వల్ల, సో ఈ వాస్క్యులర్ ఇన్సఫిషియన్సీ వల్ల అండ్ ది అదర్ కాజ్ ఇన్ ద డయాబెటిక్ పేషెంట్స్ ఏంటిది అంటే మోకాలు కింద ఉన్న బ్లడ్ వెజల్స్లో వాల్ మీద, ఇంతవరకు నేను అథెరోస్క్లెరోసిస్ అనేది వాల్ లోపల చెప్పాను, వాల్ మీద కాల్షియం డిపాజిట్ అనేటువంటిది జరుగుతుంది. ఇది మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్లో కానీ అడ్వాన్స్డ్ అథెరోస్క్లెరోసిస్లో కానీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే కాల్షియం డిపాజిట్ అయిందో ద బ్లడ్ వెజల్స్ ఆర్ నార్మల్లీ, ఆర్టీరియల్ బ్లడ్ సప్లై వెజల్స్ ఆర్ నార్మల్లీ పల్సటైల్. బట్ ఆ పల్సటైల్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడే కావాల్సినంత బ్లడ్ అనేటువంటిది ఒక పల్స్ మేనర్లో మనకి సప్లై చేయబడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ క్యాల్సిఫికేషన్ ఎప్పుడైతే ఏర్పడిందో బ్లడ్ వెజల్ దాని యొక్క పల్సటైల్ క్యారెక్టర్ని కోల్పోతుంది. అప్పుడు హార్డ్ పైప్స్ లాగా తయారైతాయి బ్లడ్ వెజల్స్. సో కావలసినటువంటి దానికంటే రెస్పాన్స్లో బ్లడ్ సప్లై అనేటువంటిది తక్కువగా జరగడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ కారణాలు కలగలిపిన వల్ల ఈ పుండ్ అనేటువంటిది ఏర్పడుతుందో ఈ పుండ్ అనేటువంటిది మానకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఆర్ అక్లూడెడ్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పేషెంట్ నార్మల్గా 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ నడవగలిగే వాళ్ళు గ్రాడ్యువల్గా ఆ నడవగలిగే డిస్టెన్స్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మైట్ బీ స్మోకర్స్. అండ్ అదర్ దాన్ ద స్మోకింగ్ హిస్టరీ వీళ్ళకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హైపర్ లిపిడీమియా ఇటువంటివన్నీ కూడా కలిపి ఉంటాయన్నమాట. సో ఇటువంటి సిమ్టమ్స్ కానీ, రాత్రులు నిద్ర పట్టకుండా ఉండడం కానీ, రాత్రి కాళ్ళలో నొప్పి వల్ల నిద్ర పట్టకపోవడం వల్ల కానీ ఇటువంటి సిమ్టమ్స్ మీకున్నట్టయితే దగ్గరలో ఉన్నటువంటి వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ని కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వూండ్ కేర్ హాస్పిటల్, కేపీహెచ్బీ, హైదరాబాద్.